నమస్కారం. 1884 సంవత్సరం ఫిబ్రవరి 24వ తేదీ ఆదివారం. శ్రీరామకృష్ణుల వారు దక్షిణేశ్వరంలో వారి గదిలో భోజనానంతరం మంచం మీద విశ్రమిస్తున్నారు. మణిలాల్ మల్లిక్ నేల మీద కూర్చునున్నాడు. ఇంతలో మా వచ్చాడు. వచ్చి శ్రీరామకృష్ణుల వారికి నమస్కారం చేసి కూర్చున్నాడు. శరీరం అంతా చెమట పట్టి ఉంది. ఆయన మాని ఇలా అడిగారు, ఏమో ఎలా వచ్చావు? అందుకు మా, ఆలం బజార్ దాకా బండిలో వచ్చానండి, అక్కడి నుంచి నడిచి వచ్చాను అన్నాడు. మణిలాల్ మల్లిక్ అన్నాడు, బాబోయ్ చెమటతో తడిచిపోయాడు అని అన్నాడు. అప్పుడు శ్రీరామకృష్ణుల వారు నవ్వుతూ తమ దర్శనాలని ఉద్దేశించి, ఇక్కడ కలిగేవన్నీ వాత ప్రకోపం వల్ల కలిగినవి కాదు. అలా అయితే ఈ ఇంగ్లీష్ మ్యాన్లు ఇంత కష్టపడి ఇంత దూరం ఎందుకు వస్తారు అన్నారు. తర్వాత ఆయన చేతికి కట్టుకట్టే ఉంది, చెయ్యి ఇంకా నయం అవ్వలేదు. దాన్ని చూపిస్తూ, దీనివల్ల నాకు అప్పుడప్పుడు అసహనం కలుగుతోంది. కనిపించిన వాళ్ళందరికీ చూపించి, ఏమో నా చెయ్యి నయమవుతుందా, నా చెయ్యి నయమవుతుందా అని అడుగుతున్నాను. రాఖాలకి కోపం వస్తుంది. సరే, వాడు ఇక్కడ ఉంటే ఉంటాడు, లేకపోతే వెళ్ళిపోతే వెళ్ళిపోని అని అనుకున్నాను. కానీ మళ్ళీ అమ్మ దగ్గరికి వెళ్ళి, అమ్మ వాడు ఎక్కడికి వెళ్తాడు, వెళ్ళి సంసారంలో అనవసరంగా దగ్ధమైపోతాడు, అలా వద్దమ్మా, అలా కానివ్వకు అని అమ్మని ప్రార్థించాను. ఇలా పసివాడిలాగా అసహనంగా ఉండటం నాకేం కొత్త కాదు. మధురబాబుకి అప్పుడప్పుడు చెయ్యి చూపించి, నాకేమన్నా సుస్థి చేసిందా చూడు అంటూ ఉండేవాడిని. ఇలా చెప్తూ మాని ఇలా అడిగారు, ఏమో నాకు ఎందుకు ఇలా అసహనం కలుగుతోందంటావు అని అడిగారు. అందుకు మహాశయ, మీరు ఎల్లప్పుడూ సమాధి స్థితిలో ఉంటారు. అందుచేత అప్పుడప్పుడు ఈ భక్తుల కోసం దేహభావంలోకి రావాలని చెప్పి కొంత మనస్సుని దేహం వైపుకి తీసుకురావటానికి ప్రయత్నిస్తుంటారు. అందుచేత అసహనంగా ఉంటుంది మీకు అన్నాడు. అప్పుడు శ్రీరామకృష్ణుల వారు అన్నారు, అవును నిజమే, కొద్దిగా దేహభావం ఉంది. ఎందుకో తెలుసా? భక్తులతో గడపటానికి, భగవత్ ప్రసంగాలు వినటానికి సుమా అని అన్నారు. ఆ తర్వాత మణిలాల్ మల్లిక్ ఇలా అన్నాడు, మహాశయ, తమరికి ఆరోగ్యం బాగుంటే ఆ గడి మైదానంలో జరుగుతున్నటువంటి వస్తు ప్రదర్శనకు వెళ్ళేవాళ్ళం అని అన్నాడు. అందుకు శ్రీరామకృష్ణుల వారు, అది అయ్యే పనా, అక్కడికి వచ్చాననుకో, ఏదో ఒకటి చూడగానే నాకు భావసుమతి కలుగుతుంది. ఆ తర్వాత మిగతావన్నీ చూసేది ఉండదు. ఒకసారి ఏం జరిగిందో తెలిసినా, జంతు ప్రదర్శనశాలకి తీసుకువెళ్ళారు నన్ను. అక్కడ ఒక సింహాన్ని చూశాను. వెంటనే భగవదుద్దీపన కలిగింది. సింహం జగజ్జనని వాహనం కదా. తక్షణమే సమాధిమగ్నుని అయిపోయాను. ఆ తర్వాత మిగతా జంతువులు ఏమీ చూడలేదు. ఆ సింహాన్ని చూసి తిరిగి వచ్చేశాను అని చెప్పారు. ఈ మణిలాల్ మల్లిక్ చాలా కాలంగా బ్రహ్మ సమాజంలో ఉన్నటువంటి వాడు. 65 సంవత్సరాల వయసు ఉంటుంది. అతని మనస్సుకి నచ్చే విధంగా శ్రీరామకృష్ణుల వారు ఉపదేశిస్తున్నారు. జయనారాయణ పండితుడు బహు ఉదారుడు. ఒకసారి ఆయన్ని దర్శించాను. చాలా మంచివాడు, భగవద్భక్తి కలవాడు. అతని కుమారులు మాత్రం బూట్లు తొడుక్కుని టకటకమంటూ అటు ఇటు తిరుగుతూ ఉంటారు. తాను కాశీకి వెళ్ళబోతున్నట్టుగా చెప్పాడు. చివరికి కాశీకి వెళ్ళాడు. అక్కడే ఉంటూ అక్కడే మరణించాడు. వయసు పైపడ్డాక ఈ సంసార లంపటాలన్నీ వదిలించుకొని అలా ఏకాంతంలోకి వెళ్ళి భగవచ్చింతనలో గడపటం మంచిది, ఏమంటావు అని అడిగారు మణిమల్లిక్. అందుకు మణిమల్లిక్, అవునండి, సంసారంలో జంఝాటాలు భరించలేము అన్నాడు.
తర్వాత శ్రీరామకృష్ణుల వారు మణిమల్లిక్తో, ఏది ఆ నీ చిన్న కథ వీళ్ళందరికీ చెప్పు అన్నారు. మణిమల్లిక్ కథ చెప్పడం ప్రారంభించాడు. ఒక పండితుడు, శాస్త్రజ్ఞానం కలిగినటువంటి పండితుడు పడవ మీద గంగా నదిని దాటడానికి పడవ ఎక్కాడు. ఆ పడవలో కొంతమంది ప్రయాణికులు ఉన్నారు. అందులో ఒక తోటి ప్రయాణికుడిని పండితుడు ఇలా అడిగాడు, ఏమోయ్ వేదాంతం, షడ్దర్శనాలు అవన్నీ ఏమైనా చదివావా? అందుకు ఆ ప్రయాణికుడు, అవేమి చదవలేదు మహాశయ అన్నాడు. అవేమి చదవలేదా? పోనీ సాంఖ్యం, పాతంజలం అవైనా చదివావా అని అడిగాడు. అవి చదవలేదు మహాశయ అన్నాడు. ఏమిటి ధర్మశాస్త్రాలు ఏవీ చదవలేదా అన్నాడు పండితుడు. తాను ఇవన్నీ చదివినటువంటి అహంకారం అన్నమాట. ఈ ప్రయాణికుడు అన్నాడు, నేనేమీ చదవలేదండి అన్నాడు. గంగానది మీద పడవ అలా సాగిపోతోంది. కొంత దూరం వెళ్ళిన తర్వాత అకస్మాత్తుగా తుఫాన్ చెలరేగింది. ఆ నదీ మధ్యంలో పడవ అటు ఇటు ఊగిసలాడటం మొదలుపెట్టింది. అప్పుడు ఈ ప్రయాణికుడు పండితుణ్ణి, మహాశయ మీకు ఈత వచ్చునా అని అడిగాడు. నాకు ఈత రాదే అన్నాడు. నేను పాతంజలం, సాంఖ్యం, షడ్దర్శనాలు ఇవేమీ చదవలేదు, కానీ నాకు ఈత వచ్చు అన్నాడు ఆ ప్రయాణికుడు. ఈ కథ విని అక్కడ కూర్చున్నటువంటి భక్తులందరూ కూడా పెద్ద పెట్టున నవ్వారు. శ్రీరామకృష్ణుల వారు అన్నారు, ఊరికే శాస్త్ర పాండిత్యం ఉన్నంత మాత్రాన ప్రయోజనం ఏమిటి? ఈ భవసాగరాన్ని ఎలా దాటాలో అది తెలియాలి మనిషికి అని అన్నారు. భగవంతుడు మాత్రమే సత్యం, తగ్గినదంతా అసత్యం అంటూ శ్రీరామకృష్ణుల వారు ఇలా కొనసాగించారు. ఒకసారి బాణం గురిపెట్టినటువంటి అర్జునుడిని ద్రోణుడు ఇలా అడిగాడు, ఓ అర్జున, నీకు నేను కనిపిస్తున్నానా? లేదండి అన్నాడు అర్జునుడు. ఈ పక్కనున్నటువంటి రాజులు కనిపిస్తున్నారా అని అడిగాడు. లేదండి అన్నాడు అర్జునుడు. ఆ ఎదురుగా చెట్టు కనిపిస్తోందా నీకు అని అడిగాడు. లేదండి. చెట్టు మీద పక్షి కనిపిస్తోందా? లేదండి అని సమాధానం ఇచ్చాడు అర్జునుడు. మరి ఏం చూస్తున్నావు నువ్వు అని అడిగాడు ద్రోణుడు. పక్షి కంటిని చూస్తున్నాను అన్నాడు అర్జునుడు. కాబట్టి పక్షి కంటిని చూస్తున్నటువంటి వాడే లక్ష్యాన్ని ఛేదించగలుగుతాడు. భగవంతుడు ఒక్కడే సత్యం, తక్కినదంతా అసత్యం అని ఎవరు తెలుసుకుంటారో అతడే చతురుడు. సమాచారం అంతా తెలుసుకోవటం వల్ల ఏమిటి ప్రయోజనం? ఆ తరువాత మాని 2 విసినకర్రలు ఈసారి వచ్చేటప్పుడు తీసుకురమ్మని పురమాయించారు. ఆ తరువాత మళ్ళీ మణిలాల్తో నిత్యము లీల. నిత్యం అంటే సచ్చిదానంద బ్రహ్మం. లీల 4 రకాలు: ఈశ్వర లీల, దైవలీల, నరలీల, జగల్లీల. మునుపొకసారి వైష్ణవచరణ్ నాతో అన్నాడు, నరలీల గురించి పూర్తిగా అవగాహన ఏర్పడినప్పుడు బ్రహ్మజ్ఞానం కలిగినట్లేనని. అప్పుడు అది ఒప్పుకోలేదు నేను. ఇప్పుడు అది నిజమనే అనిపిస్తోంది. నాకు నరలీల నచ్చుతోంది ఇప్పుడు అన్నారు శ్రీరామకృష్ణులు. భగవంతుడే మానవ రూపంలో లీల జరుపుతున్నాడు. మణిమల్లిక్కు కూడా భగవత్ స్వరూపుడే. మానవుడు తన స్వస్వరూపాన్ని గనక దర్శించగలిగితే ఆనంద డోలికల్లో ఊగుతాడు. ఎలాగంటే అప్పుడు కలకత్తాలో బండిలో వెళుతున్నప్పుడు బాబురాం కనిపించగానే నేను ఎంతో ఆనందపడ్డాను చూడు, అలాగన్నమాట అన్నారు. స్త్రీలందరూ కూడా జగజ్జనని స్వరూపాలు. అందున పవిత్రురాలైన కన్యలో జగన్మాత యొక్క స్వరూపం ఎక్కువగా అభివ్యక్తం అవుతుంది. నేను అందుకే కుమారి పూజ చేస్తూ ఉండేవాడిని. ఒకసారి రామ్లాల్ పిన్నిని కసుకుందాం అనుకున్నాను. వెంటనే ఆమె నాకు జగన్మాతలాగా అనిపించింది. వెంటనే ఆ ప్రయత్నం మానుకున్నాను. స్త్రీలందరూ కూడా జగన్మాత స్వరూపులే సుమా.
ఇలా ఆ ప్రసంగాన్ని శ్రీరామకృష్ణుల వారు ముగించారు. అక్కడతో ఆ సమావేశం పూర్తయింది. భక్తులు ఆయనకు ప్రణామం చేసి కాళికాలయంలో హారతి దర్శించడం కోసం వెళ్ళారు. ఆ తరువాత రాబోయేటటువంటి ఎపిసోడ్లో శ్రీరామకృష్ణుల వారిని ఏ భక్తులు కలుసుకున్నారు అన్నది మనం చూద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.